స్క్రీన్ అందరికీ కనిపిస్తుందండి? Can anyone please confirm? Is my screen is Yes, visible sir. to you? Okay, thank you. Before revisioning to the entire word, I would like to tell you some of the topics which we have missed in earlier. Okay, not missed. We have to see na. Let me open Word now. Okay, blank document. రివ్యూలో రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనేది మీకు చెప్పలేదు. ఓకే, రిస్ట్రిక్ట్ ఎడిట్ అనేది నాకు ఎలో చేయలేదు కాబట్టి మీకు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. లెట్స్ సే సమ్ ఆఫ్ ద ఓకే, దిస్ ఈస్ ద వర్డ్ ఆర్ మెసేజ్ ఆర్ పారాగ్రాఫ్ విచ్ యూ హ్యావ్ రిటర్న్. మీరు రాసి ఉన్నారు, ఇది రిస్ట్రిక్ట్ చేయాలని అనుకుంటున్నారు. సేమ్ మనం ట్రాక్ చేంజెస్ అయితే ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ లోకి వెళ్తాం. ఫార్మాటింగ్ రిస్ట్రిక్షన్స్, ఇక్కడ ఏమన్నా ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటే, అది రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే రిస్ట్రిక్ట్ చేస్తాము. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎస్ స్టార్ట్ ఎన్క్రిప్టింగ్ ప్రొటెక్షన్ అని ఉంది. ప్రొటెక్షన్కి వెళ్తాము, పాస్వర్డ్ 1234 ఇస్తాం. పాస్వర్డ్ 1234 కన్ఫర్మేషన్కి ఇచ్చిన వెంటనే రిస్ట్రిక్ట్ ఎడిటింగ్, దిస్ డాక్యుమెంట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్ఇంటెన్షనల్ ఎడిటింగ్, యూ మే ఫ్రీలీ ఎడిట్ దిస్ రీజియన్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎడిట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత స్టాప్ ప్రొటెక్షన్ చేస్తాం. 1234 ప్రొటెక్షన్ చేసిన వెంటనే ఎక్కడైతే ఎడిట్ రిస్ట్రిక్షన్స్ ఎడిట్ అని ఫార్మాటింగ్ చేంజెస్ వచ్చేస్తాం కదా, ఎడిట్ చేయొచ్చు. బట్ ఫార్మాట్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫార్మాట్స్ అనేది మనం చేంజ్ చేయలేము అనమాట. ఓకేనా, ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎడిటింగ్ రిస్ట్రిక్షన్స్ క్లిక్ చేసి select the parts of the document and choose users who are allowed to freely edit them. Everyone. Find in the region in this user count. Show all regions. Remove all editing permission for this user. క్లిక్ చేసి ఇప్పుడు ఎక్కడైనా నేను ఎడిట్ చేద్దామని చూస్తున్నా, ఎడిట్ అవుతుంది. ఎందుకు చెప్తారా, ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ కాలేదు కాబట్టి. సెలెక్ట్ అయిన వెంటనే ఎక్కడైతే నేను ఎడిట్ చేస్తున్నానో అక్కడ ఎడిటింగ్ అవుతున్నట్టు కనపడుతుంది. చూసారండి, సేమ్ ఇక్కడ ట్రాక్ చేంజెస్ అయితే ఎలా వర్క్ చేస్తుందో రిస్ట్రిక్ట్ చేంజెస్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. సో దిస్ ఈస్ క్లియర్ అనుకుంటున్నాను. ఓకేనా, దీనికి కూడా పాస్వర్డ్ ఇవ్వచ్చు. 1234 క్లియర్. స్టాప్ ప్రొటెక్షన్ చేసిన వెంటనే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి ఎక్కడెక్కడైతే ఎడిటింగ్ జరిగిందో అది మనం కనిపెట్టుకొని డిలీట్ చేసేసుకోవాలనుకుంటే చేసేసుకోవచ్చు. ఓకేనా అండి, ఈ రిస్ట్రిక్ట్ ఎడిషన్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి నేను మీకు మిస్ చేసింది ఏంటంటే, ఈ ట్రెజరర్స్ అనే వర్డ్ది నేను మీకు చెప్పలేదు, అవునా. ప్రూఫింగ్ సెక్షన్ లో లెట్స్ సే మనం ఎంఎస్ ఆఫీస్ అనేది దాని గురించి నేను సెర్చ్ చేశాను. ఇప్పుడు ట్రెజరర్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ చూసారా స్పెల్లింగ్, గ్రామర్, అలాగే వర్డ్ కౌంట్, అలాగే ట్రెజరర్స్ అంటే మీరు ఇంగ్లీష్లో ఎప్పుడన్నా విన్నారా సినానిమ్స్ అని? ట్రెజరర్స్ అంటే సినానిమ్స్ ఏనండి. క్లిక్ చేస్తున్నాను ఆఫీస్ అనే దాన్ని.
ట్రెజరర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చూసారా, ఆఫీస్ కి సినానిమ్స్ ఏంటి? వర్క్ ప్లేస్, హెడ్ క్వార్టర్స్, ఏజెన్సీ, బ్యూరో, ప్లేస్ ఆఫ్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్, వర్క్ ప్లేస్ అని వచ్చింది. ప్రొడక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటే ట్రెజరర్ సెలెక్ట్ చేసుకుంటే అవుట్పుట్, ఎఫిషియన్సీ, ఈల్డ్, ప్రొడక్షన్, థ్రెఫ్ట్, త్రూపుట్. సూట్ సెలెక్ట్ చేసుకొని ట్రెజరర్ సెలెక్ట్ చేసుకుంటే సెట్, గ్రూప్, కలెక్షన్, కాంప్లిమెంట్, మ్యాచింగ్ సెట్. లేదా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని ట్రెజరర్ సెలెక్ట్ చేసుకుంటే రిక్వెస్ట్, క్లెయిమ్స్, సబ్మిషన్స్, బిడ్స్, టెండర్స్, ప్రెజెంటేషన్స్. ఇది రిక్వెస్ట్ అయితే. యూజెస్ అయితే యూజెస్, ఫంక్షన్, పర్పసెస్. అలాగే ట్రీట్మెంట్లో అయితే ట్రీట్మెంట్స్, ప్రొడక్ట్స్, థెరపీస్, రెమెడీస్, అప్లికేషన్స్ అన్నమాట. అలా ఒక్కొక్క వర్డ్ కి మనకి సినోనిమ్స్ అనేది, అలాగే యూజ్ ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తామో యూజబుల్ సిచ్యుయేషన్స్ అలా కూడా మనకి ఇస్తుంది. క్లౌడ్ అంటే మిస్ట్, ఫాగ్, హేజ్, రెయిన్ క్లౌడ్, డిక్షనరీ, బ్యాంక్ ఆఫ్ క్లౌడ్. ఓకేనండి, ట్రెజరర్స్ అర్థమైంది కదా. సో ఈ రివ్యూ గ్రూప్ లో, రివ్యూ ట్యాబ్ లో మీకు ప్రూఫింగ్ ఇవన్నీ మీకు చెప్పేశారు. ప్రూఫింగ్ లో నెక్స్ట్ స్పీచ్ చెప్పేసాను, అంటే రీడ్ అవుట్ చేస్తుందని, యాక్సెసిబిలిటీ ఎక్కర్లేదని వదిలేసాం. లాంగ్వేజెస్, కామెంట్స్, ట్రాకింగ్, చేంజెస్, కంపేర్ చేయడం చూసాము, ప్రొటెక్ట్ చేసిన చూసాము. ఈ ఐఎన్కే అది మీకు అక్కర్లేదండి, సో నేను చెప్పట్లేదు. నెక్స్ట్ వ్యూస్ చూసాం కదా నిన్న. ఇమర్సివ్ రీడర్ చూసుకున్నాం, పేజ్ మూవ్మెంట్ చూసాము, రూలర్, గ్రిడ్ లైన్, నావిగేషన్ పెయిన్, జూమ్, విండోస్, స్ప్లిట్ విండోస్, న్యూ విండో, అరేంజ్ విండోస్ చూసాము. నెక్స్ట్ స్విచ్ విండోస్, ఒక విండో నుంచి ఇంకో విండోకి ఎలా స్విచ్ చేయాలో చూసాము. నెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఓపెన్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ చేశారు, ఏంటిది. ఓకేనా. ఈ ప్రాపర్టీస్, ఈ మ్యాక్రోస్ అయిపోయిన వెంటనే మీకు చెప్తాను. మ్యాక్రో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వర్క్ చేశారు. ఓకే, మీరు ఎగ్జాంపుల్ ఒక వర్క్ చేశారు. ఈ వర్క్ అంతా మీరు చేశారు. ఓకే, వర్క్ చేసిన వెంటనే ఈ స్టాండర్డ్ అనే వర్డ్ ని లెట్స్ సీ, నేను చూపించిన తర్వాత మీకు చెప్తాను. వ్యూ మ్యాక్రోస్, రికార్డ్ మ్యాక్రో, పాజ్ రికార్డింగ్ ఉంది కదా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం చేసే వర్క్ రికార్డ్ చేసి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్టూడెంట్ డేటా ఎంటర్ చేస్తున్నారు. ఓకే, స్టూడెంట్ డేటా ఎంటర్ చేస్తున్నారు. సీరియల్ నెంబర్ 1 నేమ్, సీరియల్ నెంబర్ 2 కాలేజ్, సీరియల్ నెంబర్ 3 కోర్స్. ఈ 3 నేమ్స్, ఈ 3 ఆప్షన్స్ రిపీటెడ్ గా మీరు ప్రతి దగ్గర వాడాలి. వాడాలంటే ఏం చేస్తాను నేను, కాపీ చేసి ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతా. సరే, ఇన్ బిట్వీన్ నేను ఒకసారి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం. లేదా ప్రతిసారి ఇక్కడ ఇవ్వాలి, ఇది కాపీ చేయాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళా ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసుకోవాలి, మళ్ళా మళ్ళా ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయాలి, మళ్ళా ఇది తీసుకోవాలి, మళ్ళీ ఇది కాపీ చేస్తున్నాను. అంటే మీ కాపీ అంటే నేను సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను కాదండి, వేరే డేటా ఎంటర్ చేస్తున్నానని అర్థం అనమాట. ఓకే, టైం వేస్ట్ అవుతుంది చూసారా ఇప్పుడు. అవునా, ప్రతి ఒక్క దగ్గర నేను కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను, మళ్ళీ అప్వర్డ్ మూవ్ అవుతున్నా, డౌన్వర్డ్ మూవ్ అవుతున్నా, అలా చేస్తూ వస్తున్నా. అలా అక్కర్లేకుండా ఈ టెంప్లెట్ ఫిక్స్ అయింది అనుకోండి, ఈ టెంప్లెట్ నేను ప్రతి దగ్గర యూజ్ చేయాలి అనుకుందాం. అలా ప్రతి దగ్గర యూజ్ చేయాలనుకుంటే నేను ఈ యాక్టివిటీని, ఈ వర్క్ ని రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసుకొని
నాకు నచ్చిన దగ్గర నేను మళ్ళా రీయూజ్ చేసుకుంటున్నా. ఓకే. సో, అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చెప్తా అన్నమాట. లెట్స్ సీ మాక్రోస్, రికార్డ్ మ్యాక్రో. మ్యాక్రో ఉంది కదా! మ్యాక్రో నేమ్ ఏమిద్దాం? OAT మ్యాక్రో. మ్యాక్రో అని ఇస్తున్నాను. కీబోర్డ్ లో ఇన్పుట్స్ ఇస్తాను. ఇన్వాలిడ్ ప్రొసీజర్ ని సెకండ్ మళ్ళా ట్రై చేద్దాం. రికార్డ్ మ్యాక్రో కీబోర్డ్. ఇప్పుడు చూసారా? కేటగిరీస్ మ్యాక్రో, కమాండ్స్ నార్మల్, న్యూ మ్యాక్రో, మ్యాక్రో 1 ఏదైనా కమాండ్స్ ఇవ్వచ్చు. స్పెసిఫై కీబోర్డ్ సీక్వెన్సెస్. కీబోర్డ్ సీక్వెన్స్ అడుగుతుంది. కీబోర్డ్ సీక్వెన్స్ ఎందుకు అడుగుతుందంటే కీబోర్డ్ లోనే మనం ఒక షార్ట్ కట్ ఇస్తాం దానికి. ఓకేనా? ఆ కీబోర్డ్ లో ఆ షార్ట్ కట్ ఇచ్చిన వెంటనే ఏంటి? ఆ షార్ట్ కట్ ఇచ్చిన వెంటనే నేను చేసిన రికార్డింగ్ అనేది పేస్ట్ అవ్వాలి అని అర్థం అనమాట. నేనేం చేస్తున్నాను? కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ డి, కంట్రోల్ ఈ, కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఏ అంటే అన్ని సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. కంట్రోల్ డి అంటే డూప్లికేట్ ప్రింట్ అవుతుంది. కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్. కంట్రోల్ ఆర్ అంటే రీప్లేస్. కంట్రోల్ వి అంటే పేస్ట్. కంట్రోల్ సి అంటే కాపీ. కంట్రోల్ ఎక్స్ అంటే కట్. కంట్రోల్ జెడ్ అంటే అండు కదా. ఇవన్నీ కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి కంట్రోల్లో యూస్ అయింది ఏంటి? కంట్రోల్ బి అన్నా కూడా బోల్డ్ లెటర్స్ అవుతాయి. కంట్రోల్ యూ అంటే అండర్లైన్. కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్ గా టిల్ట్స్ అనే టిల్ట్ అవుతాయి వర్డ్స్. ఓకేనా? కంట్రోల్ పి అంటే ప్రింట్ అవుతుంది. కంట్రోల్ కే అంటే చెప్పండి, కంట్రోల్ కే అంటే కొత్త ఫాంట్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ లేకుండా ఒకే ఒక్క వర్డ్ కి కంట్రోల్ తో లింక్ కాకుండా ఒక కమాండ్ ఉంది. అదేంటంటే కంట్రోల్ క్యూ. కంట్రోల్ క్యూ అనేది నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో ప్రెస్ న్యూ షార్ట్ కట్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ షార్ట్ కట్సే కదా. నేను ఏం చేస్తానంటే కీబోర్డ్ లో కంట్రోల్ క్లిక్ చేసి క్లిక్ క్లిక్ చేశా. ఇది అసైన్ చేయమని అడుగుతుంది. అసైన్ క్లోజ్. సో ఇప్పుడు మీకు రికార్డింగ్ ఆప్షన్ లా కనపడింది చూసారండి కదా. రికార్డింగ్ ఆప్షన్ కనపడింది కదా. ఇది మోస్ట్ యూజ్ అండి. ఇది వర్డ్ నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు మ్యాక్రో అనేది నేర్చుకుంటే చాలా బెటర్ అని. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ రికార్డింగ్ ఆప్షన్స్ లోనే ఒక ఇన్సర్ట్ లోకి వెళ్తున్నా, టేబుల్ తీసుకుంటున్నా, టేబుల్ తీసుకున్నా, టేబుల్ టేబుల్ తీసుకొని సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్, ఎస్సి కోర్స్, నెక్స్ట్ మార్క్స్, నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ పర్సంటేజ్. ఓకే. సీరియల్ నెంబర్ 1, 2, 3, నేమ్ ఏబిసి డిఎఫ్ జేకేఎల్, కాలేజ్ ఏబిసి డిఎఫ్ జేకేఎల్, కోర్స్ డిగ్రీ, డిగ్రీ, ఇంటర్, మార్క్స్.
హాయ్ స్టూడెంట్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇప్పుడు నా వాయిస్ వినపడుతుందండి మీకు? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్? ఎస్ సార్. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ ఇంటర్నెట్ హ్యాస్ గాన్ ఆఫ్. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ మీ వన్స్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్? నా స్క్రీన్ కనపడుతుందండి? ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వర్డ్ లో నేను ఎక్కడి వరకు చెప్పానో ఒకసారి చెప్తారా? ఏంటి మాట్లాడలేదు? టేబుల్స్ క్రియేషన్ వరకు. ఓకే అండి, ఎనీవే ఈ మ్యాక్రోస్ అనేది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. వ్యూలో మ్యాక్రోస్, అన్ఫార్చునేట్లీ మనకి ఇంటర్నెట్ మిస్ అయింది కాబట్టి నేను మళ్ళా చెప్దాం అనుకుంటున్నాను. మ్యాక్రోస్ లో రికార్డ్ మ్యాక్రో తీసుకుంటాం. నేమ్ ఇవ్వాలనుకుంటే టేబుల్ మ్యాక్రో, టేబుల్ ఆఫ్ స్టూడెంట్స్, టేబుల్ ఆఫ్ స్టూడెంట్ మ్యాక్రో ఇవ్వాలనుకున్నా. షార్ట్ కట్ ఎస్ఎన్ మ్యాక్రో టు కీబోర్డ్. మళ్ళా స్టూడెంట్స్ కీబోర్డ్. వై? సరే, మ్యాక్రో 1 అనేది రన్ చేద్దాం. కంట్రోల్ క్యూ, అసైన్, క్లోజ్, స్టార్ట్ చేసాం. ఇన్సర్ట్ లో టేబుల్ ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ ఇన్సర్ట్ లో పిక్చర్ ఒకటి ఇన్సర్ట్ చేద్దాం. లెట్స్ సి మ్యాక్రో పిక్చర్ ఇన్సర్ట్ చేస్తుందో లేదో. సారీ, ఇన్సర్ట్ చేయదు మ్యాక్రోలో. సమ్ పారాగ్రాఫ్ అనేది ఒకటి ఎంటర్ చేద్దాం. PhD టేబుల్. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 సీరియల్ నెంబర్, నేమ్, కాలేజ్, కోర్స్, మార్క్స్, పర్సంటేజ్, ర్యాంక్, స్టేటస్. ఏం స్టేటస్? పిహెచ్డి స్టేటస్. ఓకే, ఇప్పుడు నేను వ్యూలోకి వెళ్ళి మ్యాక్రోస్ ని స్టాప్ చేస్తాను. స్టాప్ చేసిన వెంటనే సేమ్ ఇదే టేబుల్, ఇదే డేటా నాకు మళ్ళీ ఇక్కడ కావాలి. వ్యూలోకి వెళ్తున్నా, మ్యాక్రోస్ లోకి వెళ్తున్నా, వ్యూ మ్యాక్రోస్, మ్యాక్రో 1 అని చూసారా, అది రన్ చేస్తున్నా. ఓకే, టేబుల్ ఎంటీ టేబుల్ అయితే మ్యాక్రో రన్ చేస్తుంది, కానీ డేటా విత్ టేబుల్ అనేది మ్యాక్రో రన్ చేయలేకపోతుంది. సో దిస్ ఈజ్ ఎన్ ఎర్రర్. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మీరేం చేయొచ్చు అంటే, ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఫీడ్బ్యాక్ లో ఐ హ్యావ్ ఎ సజెషన్ ఉంది కదా, సజెషన్ క్లిక్ చేసి ఫీడ్బ్యాక్ టు మైక్రోసాఫ్ట్. మీరేం చూసారు ఇక్కడ?
కదా. ఫీడ్బ్యాక్ రాదండి. నేను రన్ చేస్తున్నప్పుడు మ్యాక్రోలో టేబుల్లో కంటెంట్ పేస్ట్ అవ్వట్లేదు. సో ఇది నాకు ఒక ఎర్రర్ లా కనపడుతుంది. ఈ ఫీడ్బ్యాక్ మనం టైప్ చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్ కి సెండ్ చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే అప్పుడు డేటా వైజ్ డేటా, టేబుల్ వైజ్ టేబుల్ మ్యాక్రోగా రన్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండు మ్యాక్రో, ఒక మ్యాక్రో వచ్చేసి ఓఏటి మ్యాక్రో, సేమ్ అది కూడా టేబుల్ వస్తుంది. టేబుల్ కి సపరేట్ మ్యాక్రో, అలాగే డేటాకి సపరేట్ మ్యాక్రో కావాలనుకున్నాం. సపరేట్ గా టేబుల్ కి ఓఏటి మ్యాక్రో ఉంది కదా. నెక్స్ట్ మ్యాక్రో 2 వచ్చేసి కాపీ చేశాను, స్టాప్ చేశా. ఓకే, ఇది ఒక వర్డ్. ఈ వర్డ్ నేను క్లోజ్ చేస్తున్నా, సేవ్ చేయట్లే. ఇప్పుడు మనకి ఇక్కడ వర్డ్ ఓపెన్ లేదు. వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్, వ్యూ మ్యాక్రోస్, వ్యూ మ్యాక్రోస్, మ్యాక్రో ఓఏటి వచ్చేసి టేబుల్, రన్ టేబుల్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ డేటా కావాలి. మ్యాక్రో, వ్యూ మ్యాక్రోస్, మ్యాక్రో 2లో డేటా సేవ్ చేశాం కదా, సేవ్. అర్థమైందా. ఇది ఒక ఫార్మాట్. నెక్స్ట్ ఇంకోటి ఉంది, రికార్డ్ మ్యాక్రో, కీబోర్డ్ కంట్రోల్ క్యూ, అసైన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనేది హోమ్లోకి వెళ్ళి బోల్డ్ చేసి కొంచెం సైజ్ పెంచాలి. సైజ్ పెంచేసి వ్యూలోకి వెళ్ళి ఈ మ్యాక్రోని స్టాప్ చేశాను. ఏంటది మ్యాక్రో 3గా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మ్యాక్రో 3 రన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, మ్యాక్రో 3 ఎలా రన్ చేస్తున్నాను, మ్యాక్రో 3 వ్యూ మ్యాక్రోస్, మ్యాక్రో 3 రన్ సెలెక్ట్ చేసుకొని మ్యాక్రోస్, వ్యూ మ్యాక్రోస్, మ్యాక్రో 3 రన్. చూసారా, డైరెక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఏ ఫాంట్ లో ఉంది, ఏ సైజ్ లో ఉందో, అప్లై కూడా అదే ఫాంట్ అదే సైజ్ లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఈ రిజర్వేషన్ అనేది, సారీ ఇంకొక మ్యాక్రో తీసుకుంటా, రికార్డ్ మ్యాక్రో. ఈ మ్యాక్రో 4లో ఫాంట్ అని ఇద్దాం, ఫాంట్ కీబోర్డ్ కంట్రోల్ క్యూ, అసైన్, క్లోజ్. ఇప్పుడు ఈ డిసెర్షన్ అనేది తీసుకుంటున్నా, హోమ్లోకి వెళ్ళా, ఫాంట్ కలర్ చేంజ్ చేస్తున్నా, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా, హోల్డ్ చేసా. ఓకే, దీనికి పాయింట్ ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ వ్యూలోకి వెళ్ళి మ్యాక్రోని స్టాప్ చేస్తున్నా. ఓకే, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ అకాడమియా అనేది కూడా నాకు ఇలాగే కావాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, మ్యాక్రోస్, వ్యూ మ్యాక్రోస్, ఫాంట్ రన్ చేసేస్తే సేమ్. ఇక్కడ కూడా ఒక ఫ్లా ఉంది, అంటే ఏంటి, కలర్స్ ఇవ్వలేకపోతుంది మ్యాక్రో కదా. కలర్స్ ఇవ్వలేకపోతుంది, ఓన్లీ ఫాంట్ మాత్రమే చేంజ్ చేయగలుగుతుంది, కలర్స్ ఇవ్వలేకపోతుంది. కానీ ఇది కూడా మనం రెండు ఫ్లాస్ మనం ఎంఎస్ వర్డ్ లో గుర్తించాం. ఈ ఫ్లాస్ అనేది మనం ఎక్సెల్ లో ఓవర్టర్న్ చేయొచ్చు అనమాట. ఎక్సెల్ చెప్పేటప్పుడు, ఎక్సెల్ మ్యాక్రోస్ చెప్పేటప్పుడు నేను మీకు ఈ విషయం క్లియర్ గా చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు వ్యూలో మ్యాక్రోస్ కూడా అయిపోయింది, కంప్లీట్ చేసేసుకుంది. ఓకేనా. ఇంకొకసారి ఏమైనా చెప్పమంటారా మ్యాక్రోస్ గురించి. ఈ
ఒక 10 మినిట్స్ మనం రివిజన్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ లో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా సార్? ప్లీజ్ రిపీట్ ఇట్ వన్స్. ఓకే, లేఅవుట్, లేఅవుట్స్. ఓకే, మైక్రోఫోన్స్ ఆర్ మ్యూట్ సార్, మ్యూటెడ్ సార్. ఓకే ఓకే మ్యామ్, హెచ్ఆర్ మేడం కొంచెం వీళ్ళని అన్మ్యూట్ చేయరా? దే వాంట్ టు స్పీక్ నౌ ఇఫ్ పాసిబుల్. ఓకే అండి, రివిజన్ చెప్పేటప్పుడు నేను మీకు లేఅవుట్స్ గురించి చెప్తానండి. ఓకే, రివిజన్ మనం ఒక 10 మినిట్స్ లో రివిజన్ చేసుకుందాం అని చెప్పాను కదా, అప్పుడు చెప్తాను. ఎనివే మ్యాక్రోస్ ఇంకొకసారి మీరు అడుగుతున్నారు కాబట్టి వేరే టాపిక్ తీసుకొని నేను మీకు చెప్తాను మ్యాక్రోస్. ఇప్పుడు కొత్తగా వర్డ్ ఒకటి ఓపెన్ చేసుకుంటున్నాం, బ్లాంక్ పేజ్. మ్యాక్రోస్ లో మనం డేటా ఇవ్వచ్చు, టేబుల్స్ ఇవ్వచ్చు, అలాగే పేజ్ సెలెక్షన్స్ కూడా ఇవ్వచ్చు, మనం చేసే వర్క్ రికార్డ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక మ్యాక్రో తీయాలనుకుంటున్నా, మ్యాక్రో క్రియేట్. ఓకే, రికార్డ్ మ్యాక్రో, కీబోర్డ్ కంట్రోల్ క్యూ, ఎస్ఐ క్లోజ్, బ్రహ్మలో 1 నేమ్ స్కూల్ కాలేజ్ 4 ఇవి రికార్డ్ చేయాలనుకున్నా. సో నేను ఇలా ఇచ్చేసా, మ్యాక్రోస్ లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ చేసేసా. ఓకే, సేమ్ ఇలాగే ఒక్కొక్క కాలేజ్ గురించి లేదా ఒక్కొక్క పర్సన్ గురించి డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఎవ్రీ టైం ఇది కాపీ పేస్ట్ చేసుకోలేము కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఏబిసి స్కూల్ XYZ కాలేజ్ డిఏ యూనివర్సిటీ నన్ అడ్రస్ ఇలా ఆప్షన్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ వేరే పర్సన్ ఏబిసి కాకుండా డిఎఫ్ రాయాలనుకుంటున్నా. మళ్ళీ ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఇవి డిలీట్ చేసుకొని మళ్ళీ చేయటం లాజిక్ కాబట్టి మ్యాక్రోస్ లోకి వెళ్తున్నా. వ్యూ మ్యాక్రోస్, మనం లాస్ట్ మ్యాక్రో 4 కదా, మ్యాక్రో 4 రన్. చూసారా, నేమ్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ అడ్రస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ గా రన్ చేసిన మ్యాక్రోస్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వ్యూ మ్యాక్రోస్, ఇది ఫాంట్ మ్యాక్రో. ఫాంట్ చేంజ్ చేసే మ్యాక్రో కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటేనే ఫాంట్ చేంజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇది మ్యాక్రో 1 ఏంటో చూద్దాం. మ్యాక్రో 1 టేబుల్లో డేటా పేస్ట్ అవుతుంది. మ్యాక్రో 2 టేబుల్లో డేటా పేస్ట్ అవుతుంది. ఓకేనా, అర్థమైందండి మ్యాక్రోస్ ఎలా క్రియేట్ చేయాలో? అంటే ఒక టెంప్లెట్ లాగా అనమాట, ఇది కూడా ఒక టెంప్లెట్. ఆ టెంప్లెట్ లో యూస్ చేసుకోవడం అనమాట, ఒక ఫార్మాట్ అట్లా. ఓకే, ఐ థింక్ మీకు ఇప్పుడు అంతా క్లియర్ అయింది అనుకుంటున్నాను. వర్డ్ మొత్తం మనం ఈ రోజుతో క్లియర్ చేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ ఈ వర్డ్ ని మీకు పూర్తిగా మళ్ళీ రివిజన్ ఇస్తుంది. ఓకేనా అండి? ఒక 10 to 15 మినిట్స్ ఈ వర్డ్ అంతా మీకు మళ్ళీ రివిజన్ ఇస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ మనం ఒక వర్డ్ ఎలా ఓపెన్ చేసుకుంటాం అంటే, ప్రీవియస్ గా టెక్స్ట్ డాక్యుమెంట్, నోట్ ప్యాడ్ ఎలా అయితే ఓపెన్ చేసుకున్నామో వర్డ్ కూడా అలాగే ఓపెన్ చేసుకుంటాం. సెర్చ్ బార్ లో వర్డ్ అయితే వర్డ్, లేదా డెస్క్టాప్ లో రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ వర్డ్ డాక్యుమెంట్ అలా అయినా తీసుకుంటాం. ఓకే, వర్డ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టెంప్లెట్స్ గురించి చెప్తాను అని చెప్పాను, గుర్తుందా? ఇక్కడ మోర్ టెంప్లెట్స్ అని, ఈ మోర్ టెంప్లెట్స్ రివిజన్ అయిపోయినాక చెప్తా. ఓకే, బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఈ ఫైల్ సెక్షన్ లో ఎగ్జిస్టింగ్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి,
న్యూ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎగ్జిస్టింగ్ గా వర్డ్ ఏదన్నా ఉంటే అది ఎలా ఓపెన్ చేయాలి, దీని ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, సేవ్ యాజ్, ప్రింట్ ఎలా చేయాలి, షేర్ ఎలా చేయాలి, ఈమెయిల్ ఎలా చేయాలి, ఆన్లైన్ లో ఎలా ఇవ్వాలి మనం, లేదా క్లౌడ్ లో ఎలా సేవ్ చేసుకోవాలి, మనం గూగుల్ డ్రైవ్ లో చేస్తాం సరే అలా ఎక్స్పోర్ట్ అంటే పీడిఎఫ్ లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, క్లోజ్ అకౌంట్, ఫీడ్బ్యాక్ ఆప్షన్స్. ఫీడ్బ్యాక్స్ అంటే మనం వర్డ్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆ ఆప్షన్స్ అవ్వట్లేదు అనుకుంటే అది ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఆప్షన్స్. ఆప్షన్స్ అంటే ఈ వర్డ్ లో ఉన్న ఆప్షన్స్ ఏమేమి కావాలి, డిస్ప్లే ఎలా చేసుకోవాలి, ప్రూఫింగ్ ఎలా ఉండాలి, సేవ్ ఎలా అవ్వాలి, లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ మనం ఆప్షన్స్ లో తీసుకోవచ్చు. బట్ ఇది మీకు అక్కర్లేదు కాబట్టి ఐఎమ్ ఇగ్నోరింగ్ దిస్. క్లీబోర్డ్ సెక్షన్. పేజ్ కట్ కాపీ పేస్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నా. ఒక ఫారం ఒక 1 సెకండ్. ఒక వర్డ్ ని కానీ పారాగ్రాఫ్ ని కానీ లేదంటే ఒక సైజ్ ని కానీ సెలెక్ట్ చేసుకుని కట్ కాపీ పేస్ట్ అలా చేయాలి తెలుసుకున్నా. అలాగే ఈ ఫార్మాట్ లో ఉన్నదాన్ని ఈ ఇప్పుడు నార్మల్ గా ఉంది, ఇది ఒక స్టైల్లో ఉంది, ఇది ఒక ఫాంట్ స్టైల్లో ఉంది. ఈ ఫాంట్ స్టైల్లోని ఇలా రావాలనుకుంటే ఫార్మాట్ పెయింటర్ చేంజ్ చేసుకుంటాం, లేదా ఈ ఫార్మాట్ ని ఇలా రావాలనుకుంటే ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి ఫార్మాట్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఫాంట్ సెక్షన్ అంతా మీకు తెలుసు. ఈ ఫాంట్ సెక్షన్ లో బోల్డ్ అంటే బోల్డ్, ఇటాలిక్ అంటే టిల్ట్ అవుతుంది, అండర్లైన్ అంటే అండర్లైన్ వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ లెటర్ ని క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది సబ్స్క్రిప్ట్ అయితే సబ్స్క్రిప్ట్ అయిపోతుంది, సూపర్ స్క్రిప్ట్ అంటే సూపర్ స్క్రిప్ట్ అవుతుంది కదా. ఈ అకాడమిక్ అనేది ఫాంట్ సైజ్, ఇక్కడ మనకి స్టైల్స్ ఉన్నాయి కదా, ఈ స్టైల్స్ లో కావాలనుకుంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాం. ఇది టెక్స్ట్ కలర్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇదేంటండి కేస్ చేంజ్, సెంటెన్స్ కేసెస్. లోవర్ కావాలంటే లోవర్, అప్పర్ కావాలంటే అప్పర్. ఓకేనా. ఈ లైన్ అంతా నేను అప్పర్ కేస్ కావాలనుకుంటున్నా, అప్పర్ కేస్. నెక్స్ట్ ఈ లైన్ అంతా నేను లోవర్ కేస్ కావాలనుకుంటున్నా, లోవర్ కేస్ వస్తుంది ఈ లైన్ అంతా. నెక్స్ట్ ఈ లైన్ అంతా క్యాపిటలైజ్, ఈచ్ వర్డ్ క్యాపిటల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ లైన్ అంతా టాగిల్ కేస్ రావాలంటే టాగిల్ కేస్ వస్తుంది కదా. సో ఈ సెక్షన్ అయిపోయింది. ఇవన్నీ డిఫరెంట్ ఫార్మాట్స్ చేసాం కదా. ఇది అక్కర్లేదు అనుకుంటే ఇది క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ చేస్తే ఆల్ ఫార్మాటింగ్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇవి బుల్లెట్ సెక్షన్స్ లో కనెక్ట్ అయ్యింది కదా. ఇదంతా బుల్లెట్ సెక్షన్ తో సెలెక్ట్ అయ్యింది. బుల్లెట్ సెక్షన్ కావాలనుకుంటే బుల్లెట్ సెక్షన్, ఇలా కావాలనుకుంటే ఇలా, డాట్ అయితే డాట్, సర్కిల్ అయితే సర్కిల్, స్క్వేర్ ఫిల్ విత్ కలర్, ఈ 4 సింబల్స్ ఇలా మనకి డిఫరెంట్ గా కావాలనుకున్నది మనం తీసుకోవచ్చు. అలా కాకుండా పాయింట్స్ కావాలనుకుంటే పాయింట్స్ కావాలనుకుంటే 1 2 3 ఇలా రోమన్ ఏబిసి 1 2 3 1 2 3 ఏబిసి ఇలా మనకి కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. పాయింట్స్ కూడా కావాలనుకున్నా కూడా సెలెక్ట్ చేసుకుంటే పాయింట్స్ కూడా మనకి వస్తాయి. నెక్స్ట్ రైట్ ఇండెంట్, నెక్స్ట్ ఇది లెఫ్ట్ ఇండెంట్. ఓకేనా. పారాగ్రాఫ్ స్పేసింగ్, ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్ చేంజ్ చేసుకుంటే పారాగ్రాఫ్ చేంజ్ అయితే అవుతుంది. ఓకే. నెక్స్ట్ అర్థమవుతుంది కదండి నేను చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫిల్ విత్ కలర్, థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ కి
కలర్స్ చేంజ్ చేసుకున్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ A to Z ఇదంతా పారాగ్రాఫ్ అసెండింగ్ రావాలంటే అసెండింగ్ వస్తుంది, డిసెండింగ్ రావాలంటే డిసెండింగ్ వస్తుంది. ఓకేనా? పైన ఉన్నది కిందకి, కింద ఉన్నది పైకి చేంజ్ అవుతుంది. లేదు పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే పాయింట్స్ కూడా మీకు ట్రేసెస్ దగ్గర పాయింట్స్ కూడా యాడ్ అవుతూ వస్తుంది. ఓకేనా? ఓకే కదండి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు స్టైల్స్. ఈ స్టైల్స్ లో ఈ స్టైల్స్ లో మనం సెలెక్ట్ చేసుకొని పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని స్టైల్స్ మీదకి వెళ్ళినట్లయితే అది డిఫరెంట్ స్టైల్స్ మనకు చూపిస్తుంది. ఆ స్టైల్ మనకు కావాలనుకుంటే ఉంచుకుంటాం, లేదంటే లేదు. ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఆ స్టైల్స్ మనకు కావాలనుకుంటే ఉంచుకుంటాం, లేకపోతే లేదనమాట. ఓకే, ప్రజెంట్ నార్మల్ గా లేదా ఎలా ఏది కావాలంటే అది మనం ఉంచుకుంటాం. జస్ట్ నార్మల్ గా చెప్తూ పోతున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్, రీప్లేస్, సెలెక్ట్. ఫైండ్ అంటే ఏదన్నా ఒక వర్డ్ ని ఫైండ్ చేయటం కదా, నావిగేషన్. ఫైండ్ చేయాలనుకుంటే ఫైండ్ చేయొచ్చు. 6 రిజల్ట్స్ కనపడుతుంది. డిగ్రీ అనే వర్డ్ 1 2 3 4 5 6. ఓకేనా? ఈ 6 రిజల్ట్స్ మనకి కనపడుతూ ఉంది. నెక్స్ట్ ఆ ఫైండ్ చేసిన దాన్ని రీప్లేస్ చేయడం ఎలా? డిగ్రీ అనే వర్డ్ ని మనం దేంతో రీప్లేస్ చేయాలి? 10th అని రీప్లేస్ చేద్దాం. ఓకే, రీప్లేస్ చేస్తే ఒక వర్డ్ రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ ఆల్ కొడితే చెప్తుంది 4 దగ్గర రీప్లేస్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్, సెలక్షన్ పెయిన్. ఓకేనండి, ఇవన్నీ మనకు కనపడుతుంది. ఇన్సర్ట్ సెక్షన్ లో మనం టేబుల్స్, పిక్చర్స్, షేప్స్, మోడల్స్ ఇవి ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ పిక్చర్ ఫార్మాటింగ్ ఇన్సర్ట్ చేసినప్పుడు పిక్చర్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఆ పిక్చర్ ఫార్మాట్ లో మనకి కావాల్సిన స్టైల్లో మనం పిక్చర్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఇటువంటి పిక్చర్ ఫార్మాట్ ఓపెన్ అయింది కదా, స్టైల్స్ ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్లో మనం తీసుకోవచ్చు. దానికి కలర్, ఎఫెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు, దాని బోర్డర్ చేంజ్ చేయొచ్చు, పిక్చర్ ఎఫెక్ట్ చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ దాని పొజిషన్ ఎక్కడ ఉంచాలి, మిడిల్ ఆ సెంటర్ ఎక్కడ కావాలంటే అక్కడ మనం దాని పొజిషన్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? దాని సైజ్ ఎలా ఇంక్రీజ్ చేయాలనుకుంటే సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, క్రాప్ చేయాలనుకుంటే దాని సైజ్ క్రాప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనండి, అర్థమైంది కదా? సో అలాగే ఇన్సర్ట్ లో షేప్స్ కూడా సేమ్. షేప్స్ ఇన్సర్ట్ చేస్తే షేప్ ఫార్మాట్ వస్తుంది. షేప్ ఫార్మాట్ లో షేప్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. షేప్ ఫార్మాట్ కి బ్యాక్గ్రౌండ్, కలర్, ఎఫెక్ట్స్, టెక్స్ట్, దాని పొజిషన్, బ్యాక్వర్డ్. ఈ షేప్ ని డేటా బ్యాక్ సైడ్ పంపించవచ్చు, లేదా దీని సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా చేసుకోవచ్చు కదండి. సెండ్ బ్యాక్వర్డ్ చేయాలంటే చూడండి, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ టు బ్యాక్, సెండ్ బిహైండ్ టెక్స్ట్. అట్లా ఎలా కావాలనుకుంటే అలా మనం ఆప్షన్ యూజ్ చేసుకుని చేయొచ్చు. దాని సైజెస్ మార్చొచ్చు, స్టైల్స్ మార్చొచ్చు, దాని కలర్, ఓకే, స్టైల్ ఎలా కావాలనుకుంటే అలా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇందులోనే మళ్ళా మనం టెక్స్ట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు కదా, టెక్స్ట్ కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకుంటే ఆ టెక్స్ట్ ఎలా వస్తుందో కూడా మనం చేసుకోవచ్చు. అలా ఈ ఇన్సర్ట్ ట్యాబ్ లో పేజెస్ ఎలా చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. కవర్ పేజ్ ఇవ్వాలనుకుంటే అది టెంప్లెట్స్ దగ్గర మీకు కవర్ పేజ్, ఫస్ట్ పేజ్ మనకి నచ్చినట్లుగా మనం ఇవ్వాలనుకుంటే ఫస్ట్ పేజ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ పేజ్ ఇలా ఉంది. ఇది ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా సెకండ్ పేజ్. ఫస్ట్ పేజ్ లో దాని డాక్యుమెంట్ టైటిల్ ఏంటి, దాని పేజెస్ ఏంటి అది చెప్తుంది. ఓకే, డాక్యుమెంట్ టైటిల్ ఏమి ఇవ్వచ్చు, దానికి సంబంధించిన డేటా ఏమి ఇవ్వచ్చు, టైటిల్ సబ్ టైటిల్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా మీరు సబ్ టైటిల్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ బ్లాంక్ పేజ్ ఓపెన్ కావాలనుకుంటే మనకి
కొత్తగా ఒక బ్లాంక్ పేజ్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పేజ్ బ్రేక్. మనం ప్రెసెంట్ పేజ్ బ్రేక్ లోనే ఉన్నాం కాబట్టి పేజ్ బ్రేక్ ఉంది. పేజ్ బ్రేక్ అక్కర్లేదు, డైరెక్ట్ గా మొత్తం కావాలనుకుంటే డైరెక్ట్ గా మొత్తం ఒకేసారి కనపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేయడం తెలుసు కదా మీకు. టేబుల్ ఇన్సర్ట్ చేయడం ఎలాగా, టేబుల్ డ్రా చేయడం ఎలాగా, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ రాగా క్విక్ టేబుల్స్ చూస్తున్నారు. నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్. స్మార్ట్ ఆర్ట్స్ అంటే ఈ స్మార్ట్ ఆర్ట్స్ ఎలా ఇవ్వాలో కూడా మీరు తెలుసుకున్నారు. ఇచ్చిన వెంటనే టెక్స్ట్ స్టైల్ వీటిలోనే ఎడిట్ చేసుకొని, ఎడిట్ చేసిన వెంటనే దానికి కలర్స్ ఎలా ఇవ్వాలి, డిఫరెంట్ స్టైల్స్ లో ఎలా ఇవ్వాలో చూసుకున్నారు కదా. అది రైట్ అవ్వాలా, షేప్ ఇంకొక షేప్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, బుల్లెట్ పాయింట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. లేదా ఈ టెక్స్ట్ ని రైట్ నుంచి లెఫ్ట్ కి రైట్ కి ఎలా చేయాలి, మూవ్ అప్ మూవ్ డౌన్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. నెక్స్ట్ ఇందులోనే డిఫరెంట్ స్టైల్స్ ఉంటే ఆ స్టైల్స్ లో మనం చేంజ్ చేసుకొని కూడా చేయవచ్చు అనమాట. ఓకేనా. ఓకే కదండి. నెక్స్ట్ చార్ట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, టెంప్లెట్స్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, పై డయాగ్రామ్స్, బార్స్, ఏరియా, XYZ షార్టర్, ఇలా సైజెస్ బట్టి స్టాక్స్ అయితే, మ్యాప్ కావాలనుకుంటే మ్యాప్, సర్ఫేస్ అంటే సర్ఫేస్, రేడర్ అంటే రేడర్. మనకు డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి ప్రెసెంట్ పై చార్ట్ ఒకటి తీసుకున్నామంటే పై చార్ట్ తీసుకుంటున్నాం. పై చార్ట్ తీసుకున్న వెంటనే పై చార్ట్ ఎంటర్ అవుతుంది. మళ్ళీ దీనికి కూడా మనం సైజెస్ ఇచ్చుకుంటాం కదా, సైజెస్ ఇస్తున్నాం కదా. అలా సైజెస్ ఇచ్చిన వెంటనే మళ్ళా ఈ పై చార్ట్ కూడా స్టైల్స్ మనకు వస్తుంది. ఓకేనా. దీని స్టైల్స్, బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, ఇవి కూడా మనం ప్రతి ఒక్కటి మనం ఇచ్చిన ప్రతి ఒక్క ఆప్షన్ మనం ఎడిట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది కూడా సైజ్ ఎక్కడ ఉండాలి, లెఫ్ట్ సెంటర్ మిడిల్ ఎక్కడ ఉండాలో చూస్ చేసుకుంటే అక్కడికి వచ్చేస్తుంది స్టైల్. దాని చార్ట్ ఏరియా ఎంత ఉండాలి అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్సర్ట్ లోనే స్క్రీన్ షాట్ ఇన్సర్ట్ చేయడం ఎలాగా, స్క్రీన్ క్లిప్పింగ్. నెక్స్ట్ లేదా స్క్రీన్ షాట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ గెటింగ్స్ అనేది అక్కర్లేదు, ఆన్లైన్ వీడియోస్ కూడా మీకు అక్కర్లేదు. లింక్స్ ఎలా ఇవ్వాలి. మనం ఏదైనా ఒక డెస్క్టాప్ ఎక్కడ ఉంది, ఓఈటీ ట్రైనింగ్ డే 1 కావాలనుకుంటే ఆ ట్రైనింగ్ డే 1 నోట్ ప్యాడ్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మీకు ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. మొత్తం తీసేసి మళ్ళా ఇక్కడ ఇన్సర్ట్ లో లింక్స్ ఎలా ఇవ్వచ్చు. మీరు ఎడోబ్ అనేది ఫోల్డర్ నా ల్యాప్టాప్ లో ఉంది. ఆ ఫోల్డర్ లింక్ చేసిన వెంటనే లింక్ వస్తుంది. ఈ లింక్ ఓపెన్ చేయాలనుకుంటే కంట్రోల్ క్లిక్ చేసి లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎడోబ్ అనేది ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది చూసారా ఏమండి. అలా లింక్స్ మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ కామెంట్స్ కూడా ఎలా చేయొచ్చు తెలుసుకున్నారు. హెడర్ ఫూటర్ ఎలా ఇవ్వాలి, పేజ్ నెంబర్స్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ ఎలా ఇవ్వటం ఎలాగా, ఇక్కడ సిగ్నేచర్ లైన్ ఎలా ఇవ్వాలి, డేట్ అండ్ టైం ఇవ్వాలి, సెలక్షన్ పెయిన్ ఎలా చేసుకోవాలి, ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ లోనే వేరే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. బిట్ మ్యాప్ ఇమేజ్ మనకి ఇమేజ్ లోనే ఈ వర్డ్ లోనే వేరే పెయింట్ మనం ఇవ్వచ్చు కదా. పెయింట్ కూడా మనం ఇవ్వచ్చు. సేవ్ చేసుకుంటే ఈ పెయింట్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇదిగోండి పెయింట్ వచ్చింది. అలా కాకుండా వేరే వర్డ్ కానీ ఎంఎస్ పవర్ పాయింట్ ఉంది, పవర్ పాయింట్ యాడ్ చేస్తున్నాను. పవర్ పాయింట్ యాడ్ చేశాను. పవర్ పాయింట్ ఫైల్లోకి వెళ్ళి ఎగ్జిట్ వర్డ్ వచ్చేసింది. పవర్ పాయింట్ క్లోజ్ చేసుకుంటే
సరే సరే సరే, అన్ఫార్చునేట్లీ నేను వేరేది క్లోజ్ చేశాను. ఇన్సర్ట్ లో ఆబ్జెక్ట్స్ పవర్ పాయింట్ ఓకే చేసుకుంటే పవర్ పాయింట్ వస్తుంది. ఆ పవర్ పాయింట్ లో మీరు డేటా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకొని సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఈ పవర్ పాయింట్ అనేది వర్డ్ లోనే ఓపెన్ అయింది, చూసారా? వర్డ్ డాక్యుమెంట్ పవర్ పాయింట్. ఓకే, న్యూ విండో తీసుకోవాలనుకున్నా కూడా న్యూ విండోలో ఈ వర్డ్ లోనే పవర్ పాయింట్ చేసింది, ఈ వర్డ్ లో వచ్చేసింది, చూసారా? అలా ఆబ్జెక్ట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఎలా ఇవ్వచ్చు? ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. సింబల్ ఇక్కడ ఉన్న మోర్ సింబల్స్, ఇక్కడ ఉన్న వర్డ్ లో మీకు కావాల్సిన సింబల్ మీకు అవసరమైన దానికి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్స్ లో ప్రీ డిఫైన్డ్ గా ప్రీ డిఫైన్డ్ గా కొన్ని థీమ్స్ ఉన్నాయి. టెంప్లెట్స్ అంటే ఇవే కదండి. ఈ థీమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి చేంజ్ అవుతుంది, చూసారా? దానిని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సేమ్ అదే కలర్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఫాంట్స్ ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ మనం యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలా ఉండాలి? కాంపాక్ట్ లా ఉండాలి, టైట్, లైన్, ఓపెన్, రిలాక్స్, డబుల్ స్పేసింగ్ ఎలా ఉండాలో చూసుకుంటాం. లేదా కస్టమైజ్ పారాగ్రాఫ్ కావాలనుకుంటే మనం నచ్చిన సైజ్ మనం ఇస్తాము, అలా పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది వస్తుంది. ఎఫెక్ట్స్, షేప్స్ ఏమన్నా ఉంటే ఆ షేప్స్ కి ఎఫెక్ట్స్ అనేది చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ వాటర్ మార్క్ కావాలనుకుంటే మనం ఎలా వాటర్ మార్క్ ఇవ్వాలో అలా వాటర్ మార్క్ మనం ఇచ్చుకోవచ్చు. పేజ్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలనుకుంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. పేజ్ బోర్డర్స్, ఓకేనా? పేజ్ బోర్డర్స్ కూడా ఎలా కావాలనుకుంటే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు. పేజ్ బోర్డర్ కలర్ ఎలా ఉండాలి అది కూడా మనం సెలెక్ట్ చేసుకొని హోల్ డాక్యుమెంట్ కి లేదంటే లేదు అలా మనం పేజ్ బోర్డర్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ లేఅవుట్ లో మార్జిన్స్, ఇందాక బోర్డర్స్, ఇప్పుడు మార్జిన్స్. ఈ మార్జిన్ ఎలా ఉండాలి? నేరో మార్జిన్ అయితే నేరో మార్జిన్, చూసారా? నేరో మార్జిన్ అనేది ఎక్కడి వరకు వచ్చేసింది? ఓరియంటేషన్, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్, సైజ్, పేపర్ సైజ్ ఎలా ఉండాలి? A4, A3, A5 అలా. నెక్స్ట్ కాలమ్స్, సైడ్ బై సైడ్ ఉండాలా? 1 కాలం, 2 కాలం, 3 కాలం, రైట్ కాలం, 4 కాలమ్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. లేదా పేజ్ బ్రేక్ కావాలనుకుంటే తీసుకుంటాం. నెక్స్ట్ పేజ్ కంటిన్యూస్ ఈవెన్ పేజెస్ ఎలా ఉన్నాయో అలా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ నెంబర్స్, ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ కి నెంబర్స్ కావాలనుకుంటే నెంబర్స్ వస్తుంది. లేదా ఈచ్ పేజ్ కి న్యూ లైన్ కావాలనుకుంటే వస్తుంది. రీసార్ట్ ఈ సెక్షన్ కావాలనుకున్న అవుతుంది. లేదా లైన్ నెంబరింగ్ ఆప్షన్స్ డిఫరెంట్ గా మీరు ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఇవ్వచ్చు. హైఫనేషన్ అంటే ఏంటంటే, హైఫనేషన్ ఇక్కడ వరకు ఒక వర్డ్ వస్తుంది, ఇక్కడ నుంచి సపరేట్ గా వేరే వర్డ్ రాయాలనుకున్నప్పుడు, స్పేస్ లేదనుకున్నప్పుడు హైఫనేషన్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా? ఆటోమేటిక్ తీసుకుంటే హైఫనేషన్స్. రీసెర్చ్ అనేది కట్ అయింది, ఇక్కడ రీసెర్చ్ అని వచ్చింది. ఇక్కడ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ, BACHE ఇక్కడ వచ్చేసి లర్స్ వచ్చేసి డిగ్రీ అనేది నెక్స్ట్ వచ్చేసింది అనమాట. అలా హైఫనేషన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇండెంట్, లెఫ్ట్ ఇండెంట్ ఎంత ఉండాలి, రైట్ ఇండెంట్ ఎంత ఉండాలి అనేది మనం చెక్ యూజ్ చేసుకోవచ్చు. రైట్ ఇండెంట్ ఎంత మూవ్ అవ్వాలి, లెఫ్ట్ ఇండెంట్ ఎంత మూవ్ అవ్వాలి అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పేసింగ్ ఎంత స్పేసింగ్ ఉండాలి, ఎంత స్పేసింగ్ అక్కర్లేదు పారాగ్రాఫ్ లైన్స్ లో. నెక్స్ట్ ఆఫ్టర్ స్పేసింగ్ ఎంత ఉండాలి, బిఫోర్ స్పేసింగ్ ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి వచ్చేసింది. అవునా? నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా ఒక పిక్చర్ యాడ్ చేసినప్పుడు దాని పొజిషన్ ఎక్కడ పెట్టాలి, టెక్స్ట్ ర్యాప్ అవటం అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ సెక్షన్ కి ర్యాప్ ఎలా అవ్వాలో చూసుకున్నాం.
ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇందాక చూసాం కదా, అలా చేసుకోవచ్చు. ఆ ఒక పిక్చర్ కానీ ఒక స్టైల్ కానీ వస్తే దాన్ని ఎలా అలైన్ చేయాలి, అలైన్ రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్ అలా. నెక్స్ట్ గ్రూప్ లాగా ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని రొటేట్ ఎలా చేయాలో చూసాం కదా. నెక్స్ట్ రెఫరెన్సెస్ టేబుల్ ఆఫ్ ఇదే పిహెచ్డి మీద ఒక వాటర్ మార్క్ ఉంది చూసారు ఇక్కడ లైట్. ఇదే పిహెచ్డి మీద మీరు ఒక సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారు. ఆ సబ్జెక్ట్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఫుట్ నోట్ యాడ్ ఇవ్వాలా లేదా ఎండ్ నోట్ ఇవ్వాలా, అది కూడా మనం తీసుకోవచ్చు. టేబుల్ ఇచ్చిన తర్వాత ఆ టేబుల్ ఎలా యాడ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ హైయెస్ట్ అనే వర్డ్ మీకు అర్థం కాకపోతే సెర్చ్ ఎలా చేయాలో కూడా మనం తెలుసుకోవచ్చు. సెనిటేషన్స్ ఎలా యాడ్ చేయాలి, అది సెనిటేషన్స్ అంటే ఈ ఎస్ఏ కానీ ఈ పారాగ్రాఫ్ కానీ మనం ఎక్కడి నుంచి రాసుకున్నాం, ఎక్కడి నుంచి తీసుకున్నాం, దాని బిబ్లియోగ్రఫీ ఏంటి, మన సెర్చ్ ఏంటి, మన రెఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ క్యాప్షన్స్, ఇండెక్షన్స్, టేబుల్ ఆఫ్ అథారిటీస్ మనకు అక్కర్లేదు కాబట్టి మనం మెయిలింగ్ సెక్షన్, సేమ్ మెయిలింగ్ ఎన్వలప్ లో ఎలా చేయాలి, లేబుల్స్ ఎలా తీసుకోవాలి, ఈ వర్డ్ అంతా మెర్జ్ చేసి ఎలా మెయిల్ చేయాలి, రిసిపెంట్స్ ఎలా యాడ్ చేయాలి, రిసిపెంట్స్ అడ్రస్, డేట్, టైం, డేట్, సారీ రిసిపెంట్స్ యొక్క నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, కాంటాక్ట్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఎలా అడ్జస్ట్ చేయాలో మనం తెలుసుకున్నాం. ఓకేనా, వాళ్ళన్నిటిని వాటికి రూల్స్ రాసి రూల్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. ఆ కాంటాక్ట్స్ ని ప్రీవియస్ కాంటాక్ట్ కి నెక్స్ట్ కాంటాక్ట్ కి ఎలా చేయాలి, అందరికి కలిపి మెర్జ్ చేసి ఎలా సెండ్ చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ రివ్యూలో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసుకోవటం, గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా చూసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని ఉంది కదా, ఈ హైయెస్ట్ అనే వర్డ్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో సూట్ కాకపోతే లెక్చరర్స్ లోకి వెళ్ళి ఈ హైయెస్ట్ అనే దానికి అప్పర్ మోస్ట్ అనేది సెంటెన్స్ క్లిక్ అవుతుంది అనుకుంటే ఇక్కడ హైయెస్ట్ దగ్గర అప్పర్ మోస్ట్ అనే వర్డ్ సూట్ అవుతుంది అనుకుంటే అప్పర్ మోస్ట్ అనే వర్డ్ ఇచ్చేసి మనం లెక్చరర్స్ కోసం చెక్ చేస్తాం. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ ని ఒకసారి విన్నదాన్ని మళ్ళీ మనం రాసిందాన్ని మళ్ళీ వినాలనుకుంటే రీడ్ లౌడ్ చేస్తే అది మనకు వినిపిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్లేట్, ఈ పారాగ్రాఫ్ ని ట్రాన్స్లేషన్ ఎలా చేయాలో, లాంగ్వేజ్ ఎలా మార్చాలో తెలుసుకున్నాం. కామెంట్స్, ఎవరన్నా కామెంట్ ఇవ్వాలనుకుంటే ఈ పారాగ్రాఫ్ మధ్యలో కామెంట్స్ ఎలా చూసుకుంటాం. కామెంట్ మీన్స్ నథింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ పెట్టినప్పుడు టెక్స్ట్ బుక్ లో మీ లెక్చరర్ కానీ మీ ఫ్యాకల్టీ కానీ ఇది హైలైట్ చేసుకోండి అన్నప్పుడు మనం ఒక పెన్ తో పెన్సిల్ తో అండర్లైన్ చేసుకుని హైలైట్ చేసుకుని ఒక కామెంట్ రాస్తాం కదా, అలాగే ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వర్డ్ ని ఎవరన్నా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ ఎలా ట్రాక్ చేయాలో ట్రాక్ చేంజెస్ ద్వారా తెలుసుకున్నాం. ఆ చేంజెస్ ఓకే అనుకుంటే యాక్సెప్ట్ చేయొచ్చు, అక్కర్లేదు అనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ వర్డ్ ని వేరే వర్డ్ ని రెండింటిని పక్క పక్కన పెట్టుకుని ఎలా కంపేర్ చేయాలో కూడా మనం తెలుసుకున్నాం కదా. ఈ వర్డ్ ని రిస్ట్రిక్ట్ చేయకుండా ఉండాలంటే రిస్ట్రిక్ట్ చేసిందని డిలీట్ చేయాలన్నా ఉంచాలన్నా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వ్యూ పెన్ లో లేఅవుట్స్, రీడ్ మోడ్, ప్రింట్ లేఅవుట్ ఎలా ఉండాలి, వెబ్ లేఅవుట్ ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం. అవుట్ లైన్స్, డ్రాఫ్ట్ ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఫోకస్ మోడ్, మనం చదువుతుంటే అంటే వ్యూ అంటే వ్యూవింగ్ కదా, మనం చూపు అనుకోవచ్చు. మనం ఎలా చూడాలనుకుంటే అలా ఈ వర్డ్ ని చూడొచ్చు. ఇమర్సివ్ మోడ్ కావాలనుకుంటే ఇమర్సివ్ మోడ్ వస్తుంది. ఇందులోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి కదా, కాలమ్ విడ్త్ ఎలా ఉండాలి, పేజ్ కలర్ ఎలా ఉండాలి, లైన్ ఫోకస్ ఎలా చేసుకోవాలి, 1 లైన్, 3 లైన్స్, 5 లైన్స్, నన్న, లేదా టెక్స్ట్ స్పేసింగ్ ఎలా ఉండాలి, టెక్స్ట్ స్పేసింగ్ అవసరం లేకుండా సిలబల్స్ తో మనం ఎలా చదువుకోవాలి, రీడ్ అలౌడ్ ఎలా చేయొచ్చు. ఓకేనా, అవి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ సైడ్ బై సైడ్ కావాలనుకున్నామా, వెర్టికల్ కావాలనుకున్నామా, రూలర్స్, గ్రిడ్ లైన్స్, నావిగేషన్ పెయిన్, జూమ్ ఎలా చూడాలనుకుంటున్నాము, లేదా ఎంత జూమ్ ఉన్నా 100% కి రావాలనుకుంటే అలా, 1 పేజ్ కావాలా, మల్టిపుల్ పేజెస్ ఎట్ అ టైం చూడాలా, పేజ్ విడ్త్ ఎలా ఉండాలి, న్యూ విండో, ఇదే వర్డ్ ని న్యూ విండో తీసుకోవటం, 2 విండోస్ పక్క పక్కన చూసుకోవటం, లేదా ఒకే విండోని స్ప్లిట్ చేసి ఎలా చూడాలి అది తెలుసుకున్నాం. ఈ విండోకి స్విచ్ ఎలా అవ్వాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ మ్యాక్రోస్ ఎలా రెడీ చేయాలి, మ్యాక్రోస్ ఎలా చూడాలి మనం తెలుసుకున్నాం కదా. ఓకే అండి, సో ఈ రోజుతో కంప్లీట్ గా మనం వర్డ్ అనేది ఫినిష్ చేసుకున్నాం. ఓకేనా, ఈ రోజుతో మనం కంప్లీట్ గా వర్డ్ అనేది ఫినిష్ చేసుకున్నాం. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్ కి యాక్సెస్ అవ్వండి. యాక్సెస్ అయ్యి సరే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఈ ఒక 2 minutes లో డౌట్స్ ఉంటే మనం ఆ డౌట్స్ చెప్పేసి